జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పోటాపోటీగా బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. ప్లకార్డులతో నిరసన తెలుపుతూ కూడా బీఆర్ఎస్ సభ్యులు ర్యాలీ చేపట్టారు. మీటింగ్ కి దున్నపోతుతో బీజేపీ కార్పొరేటర్లు రావడం జరిగింది. ఇక ఈ విధంగా కూడా బీజేపీ కార్పొరేటర్లు కూడా నిరసన తెలిపారు. చేతులకు సంఖ్యలు వేసుకుంటూ దున్నపోతుని తీసుకొని వస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ కూడా ఒక చేతిలో చొక్కాలను పట్టుకొని కూడా బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లు అయితే అక్కడ నిరసన తెలపడం జరిగింది. కౌన్సిల్ హాల్లోకి ప్లకార్డులు ప్రదర్శించారు బీఆర్ఎస్ సభ్యులు. బీఆర్ఎస్ ప్లకార్డులను లాక్కెళ్లారు మార్షల్స్. ఇక హాల్లోకి మార్షల్స్ ఎంట్రీపై కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధంగా కూడా కార్పొరేటర్ హాల్లోకి ఎలాగ మార్షల్స్ని మీరు అనుమతిస్తారంటూ కూడా వారందరూ కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇక బీజేపీ కార్పొరేటర్లు అయితే దున్నపోతుతోనైతే ఈ మీటింగ్కి రావటం అయితే జరిగింది. ప్లకార్డులతో నిరసన తెలుపుతూ కూడా బీఆర్ఎస్ సభ్యులు ర్యాలీ చేపట్టారు. పోటాపోటీగా బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు అయితే నిరసన తెలపడం జరిగింది. ఇక రసాభాసగా మారినటువంటి జీహెచ్ఎంసీ సమావేశాల గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి నిరసనలకు సంబంధించి? జిహెచ్ఎంసీ కౌన్సిల్ సంబంధించి పెద్ద ఎత్తున మార్నింగ్ 10:30 నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడికి జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా జిహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేస్ కూడా వచ్చారు. దీంట్లో బీజేపీ వినూత్నంగా దున్నపోతుతో అలాగే సంఖ్యలు వేసుకొని వచ్చి ఇంకోవైపు వైట్ షర్ట్ ఒకవైపు, ఇంకోటి అంటే చినిగిపోయిన చొక్కాతో ఒకవైపు బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. అంటే ప్రభుత్వం చేస్తున్న తీరును ఎండగట్టే ప్రయత్నంలో వాళ్ళు ఆ నిరసన దున్నపోతులాగా ప్రభుత్వం తీరు ఉందన్నట్టుగా అక్కడ విజువల్స్ లో చూడొచ్చు. సో ఒకవైపు దున్నపోతూ సంఖ్యలు వేసుకుని అంటే ప్రజలను సమస్యల పైన ప్రశ్నిస్తే ప్రభుత్వం సంఖ్యలు వేస్తుంది అంటూ కూడా ఆ నిదర్శనలో కనబడుతుంది. ఇంకోటి పైన అంటే కాంగ్రెస్ నాయకులు అంతా కూడా పైన తెల్ల చుక్కాలు వేస్తున్నారు, కానీ నిజానికి లోపల మొత్తం చినిగిపోయినే ఉంది. అంటే ప్రభుత్వం తీరు కూడా అలాగనే ఉందన్నట్టు బీజేపీ చెప్తున్నారు. ఒకవైపు ఇంకొక వైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా మొత్తం ధర్నాకు దిగిన పరిస్థితి. అంటే ప్రభుత్వం ప్రజల పట్ల అసలు కార్పొరేటర్లకు ఎలాంటి ఇది ఇవ్వట్లేదు, కార్పొరేటర్లు చెప్పింది కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు అక్కడ నిరసన తెలిపిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ప్లకార్డులు తీసుకొని లోపలికి వెళ్తుండగా మార్షల్స్ లోపలికి వచ్చి ఆ ప్లకార్డులను అన్ని కూడా తీసుకుపోవడం పైన తీవ్ర వ్యతిరేకత మొదలైంది. దీంతో పాటు మార్షల్స్ లోపలికి రావడాన్ని మార్షల్స్ ఎలా వస్తారు, అసలు మీరు ఎలా అనుమతిస్తారంటూ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ధర్నాకు దిగిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో మొత్తానికి డిసెంబర్ ఈ నెల అంటే ఇప్పుడు ఇది లాస్ట్ మీటింగ్. మనకి ఫిబ్రవరి 10 వరకు ఈ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల పదవి కాలం ఉంటుంది. సో ఇది లాస్ట్ మీటింగ్. అంటే ఈ 2 సంవత్సరాల కార్పొరేటర్ సంబంధించి ఇది లాస్ట్ మీటింగ్ కావడంతో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అంటే ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఇప్పుడైతే మీటింగ్ నడుస్తా ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులు చేశారు, ఎక్కడెక్కడ ఏమేం చేశారు అనే దానిపై పెద్ద ఎత్తున కార్పొరేటర్లు అంతా కూడా బీఆర్ఎస్ సంబంధించి బీజేపీ సంబంధించి అందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తం రసాభాసగా ఈ చర్చలు అయితే నడుస్తా ఉన్నాయి ప్రజెంట్. సతీష్, ఇక హాల్లోకి మార్షల్స్ రావటం మీద కూడా కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ప్లకార్డులని లోపలికి నిరసన తెలిపేయడానికి అంటే ప్రభుత్వం చేస్తున్న తీరు, ప్రభుత్వం చేస్తున్న అంటే ప్రజలకు మోసం చేస్తుంది అనేది వీళ్ళ హైదరాబాద్ కి సంబంధించి డెవలప్మెంట్ లో ఎలాంటి ప్రగతి లేదు. సో కార్పొరేటర్లకు కూడా ఎలాంటి ఫండ్స్ ఇవ్వట్లేరు అన్నది ప్రధాన డిమాండ్. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆ ప్లకార్డుల రూపంలో నిరసన తెలపడానికి తీసుకొచ్చిన ప్లకార్డులను అక్కడ లోపల హాల్లో నుంచి తీసుకొని మార్షల్స్ అంతా తీసుకొని వెళ్ళడాన్ని పెద్ద ఎత్తున వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో దాన్ని మేయర్ గారికి విన్నపిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ మొత్తం రసాబస్ అంటే మొత్తం హాల్ అంతా కూడా మొత్తం హడావిడిగా మారిపోయింది. అందరూ అటు ప్రభుత్వం వైపు, ముఖ్యంగా ప్రభుత్వం వైపు గద్వాల విజయలక్ష్మి వైపు మొత్తం అందరూ కూడా వేలెత్తి చూసుకున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రభుత్వం ఏదైతే 2 సంవత్సరాల ఈ తరుణంలో ఏం చేసింది అనేది ప్రధానంగా అంటే హైదరాబాద్ కి ఏం చేసింది అనేది ముఖ్యంగా వాళ్ళు ప్రశ్నిస్తున్న దాఖలాలు కనబడుతున్నాయి. ఒకవైపు కార్పొరేటర్
కార్పొరేటర్లకు సంబంధించి నిధులు కావచ్చు, కార్పొరేటర్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఎక్కడ సహకరించట్లేదు. అటు బీఆర్ఎస్ కార్పొరేటర్లకు కానీ బీజేపీ కార్పొరేటర్లకు కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించట్లేదు అనేది ప్రధాన డిమాండ్ గా మొదలైంది. మొత్తానికి ఇది లాస్ట్ మీటింగ్ అవ్వడంతో, అంటే జేఎస్ఎంసీకి సంబంధించి లాస్ట్ మీటింగ్ అవ్వడంతో ఈ మీటింగ్ లో ఏదైనా ఉంటే చెప్పాలి, ప్రజల తరఫున ఏదైనా సమస్యలు ఉంటే చెప్పాలనేది ముఖ్య ప్రధాన ఎజెండా కార్పొరేటర్లు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు అయితే నిరసన తెలపడం అయితే జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకవైపేమో బీఆర్ఎస్ కార్పొరేటర్లు దున్నపోతును తీసుకొని వస్తూ కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ చేతికి సంఖ్యలు వేసుకుంటూ ఒక తెల్ల చొక్కా, అంటే బయటికి తెల్ల చొక్కాలు వేసుకొని తిరుగుతున్నారు, లోపలంతా కూడా చిరిగిన చొక్కాలే అంటూ కూడా నిరసన తెలిపారు ఇటు బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లు. మరోవైపు బీఆర్ఎస్కి సంబంధించిన కౌన్సిలర్లు ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తోంది అంటూ కూడా వీళ్ళు ప్లకార్డులు ప్రదర్శించడం అయితే బీఆర్ఎస్ వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా బీఆర్ఎస్ నిరసనలు తెలిపింది. ఈ విధంగా కూడా చివరి రోజు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కూడా రసాభాసగా మారింది. సమస్యలపై ప్రశ్నిస్తే లాఠీ ఘోలీ కాయేంగే, హైదరాబాద్ బచాయేంగే, లాఠీ ఘోలీ కాయేంగే, హైదరాబాద్ బచాయేంగే. ऊपर शेरवानी अंदर परेशानी, ऊपर शेरवानी अंदर परेशानी, ऊपर शेरवानी अंदर ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే భాగ్యనగర్ ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. లాఠీ ఘోలీ అంతా కూడా మాట్లాడడానికి అడ్డే ఉంటది మరి అనే రానా